డైలీ టేస్ట్ ది డైలీ. కాకినాడ జిల్లాలో సంక్రాంతి సంబరాలు హాట్ టాపిక్ గా మారాయా? కాకినాడ రూరల్లో జోరుగా కోడి పందాలు, రికార్డింగ్ డాన్సులు నిర్వహిస్తున్నారా? ఇప్పుడు ఈ వ్యవహారం వెనుక జనసేన ఎమ్మెల్యే ఉన్నారనే జోరుగా ప్రచారం సాగుతోందా? ఆయనపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోందా? అటు సదరు నేతపై డిప్యూటీ సీఎం పవన్ కు ఫిర్యాదు చేసే యోచనలో కూటమి నేతలు రెడీ అవుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీతో పారదర్శకంగా పాలన చేస్తున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరుగులు పెట్టిస్తున్నారు. తన నియోజకవర్గం పిఠాపురంను కంచుకోటగా మలుచుకుంటున్నారు. గతేడాది జనవరి 10న పిఠాపురం విచ్చేసి పవన్ కళ్యాణ్ సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, భోగి మంటలు వంటి సాంప్రదాయ తెలుగు పోటీలు ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఏడాది కూడా జనవరి 10వ తేదీనే సంక్రాంతి సంబరాలను నియోజకవర్గంలో ప్రారంభించేందుకు విచ్చేస్తున్నారు. సంక్రాంతికి ముందు తన నియోజకవర్గానికి వచ్చి సాంప్రదాయాన్ని గుర్తు చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. కాకినాడ జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు. ఇందులో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్, కాకినాడ రూరల్ నుంచి జనసేన ఎమ్మెల్యేగా పంతం నానాజీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాంప్రదాయంగా సంక్రాంతిని నిర్వహిస్తున్నారు. కానీ పొరుగునే ఉన్న జనసేన ఎమ్మెల్యే మాత్రం కోడి పందాలు, రికార్డింగ్ డాన్సులు పెట్టి అక్కడ పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు పెట్టారు. ఇది జనసేనానితో పాటు మొత్తం పార్టీకి ఇది కలంకంగా మారుతుంది. పైగా నానాజీ జనసేనలోకి రాకముందు కాంగ్రెస్లో ఉండి పేకాట శిబిరాలు నిర్వహిస్తారని పేరు ఉండేది. వైసీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఆయనపై తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. పేకాడితేనే నానాజీకి రోజు గడుస్తుంది అంటూ ప్రచారం చేసేవారు. గతేడాది రూరల్లో జరిగిన కోడి పందాల వ్యవహారాలపై మహిళా సంఘాలు నిరసన కూడా వ్యక్తం చేశాయి. తాజాగా ఈసారి కాకినాడ రూరల్లో 2 జనసేన వర్గాలు కోడి పందాలు ఏర్పాటు చేసేశాయి. ఒక్క కరపలోనే ఈసారి 2 బరులు ఏర్పాటు చేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ పేరిట రూరల్ నియోజకవర్గంలో కోడి పందాలకు ఆహ్వానం పలుకుతున్నారు. ఆయన ఫోటోలు ఇన్విటేషన్లో వేశారు. ఇది మరింత వివాదంగా మారుతుంది. తాము ఎక్కడ అడిగితే అక్కడ అనుమతి ఇవ్వాలని జన సైనికులు పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈసారి నూతన ఎస్పీ వచ్చారు. దీనిని కట్టడి చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అటు పిఠాపురంతో పాటు ఇటు కాకినాడ రూరల్లో తిరిగి పందెం రాయలు రెచ్చిపోతున్నారు. అయితే అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్న సామెతను గుర్తు చేస్తున్నారు. గతంలో ₹1,00,00,000 కరపలో పందాలు ఏర్పాటు చేస్తే అదే జన సైనికులు ఈసారి 2 కోట్లకు పైగా వెచ్చించి భారీ స్థాయిలో 2 బరులు పెట్టారు. ఇప్పటి నుంచే బరులు ఏర్పాటు చేసి వాటికి పూజలు చేసి పనులు మొదలు పెట్టేశారు. కోడి పందాలలో అత్యంత కీలకమైనవి, జాతగాళ్లు కోల్పోయేది, నిర్వాహకులు సంపాదించేది గుండాట. దీనినే గోదావరి భాషలో నెంబర్ గుండు అంటారు. ఈ 2 బరుల వద్ద ఒక్కో బరికి 50 లక్షలకు పైగా గుండాట నిర్వాహకుల నుంచి వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే ఏదైతే కార్లు, బుల్లెట్లు పెట్టి పెద్ద పందాలు వేస్తున్నారో వారి నుంచి ఒక్కొక్కరు 10% కమిషన్ ముందే మాట్లాడేశారని జన సైనికులే తెలిపారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ డామేజ్ కాకుండా సీక్రెట్గా కోడి పందాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కానీ జనసేన ఎమ్మెల్యే ఉన్న కాకినాడ రూరల్లో మాత్రం బరి తెగించేశారని ఆ పార్టీ సీనియర్ కార్యకర్తలు వాపోతున్నారు. మరోవైపు జిల్లాలో మిగిలిన ఎమ్మెల్యేలు కొండబాబు, దివ్య, రాజప్ప వంటి వారు జూదానికి దూరంగా ఉంటున్నారు. వారి అనుచరులు పందాలు ఆడించినా వాళ్ళు మాత్రం అటువైపు తొంగి చూడట్లేదు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇటువైపు చూడట్లేదు. కానీ ఎమ్మెల్యే నానాజీ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. గతేడాది తాము వీటిని కట్టడి చేసేందుకు ప్రయత్నించగా తమపై బదిలీ వేటు వేశారని బాధిత అధికారులు సైతం వాపోతున్నారని తెలిసింది. అటు కోడి పందాలు సాంప్రదాయం అన్నప్పుడు కత్తులు కట్టేందుకు వీలు లేదు. కానీ కోడి పందాల బరుల వద్ద కత్తులు బహిరంగంగా కట్టి ఆడిస్తున్నారు. అలాగే అక్కడ మద్యం షాపులు, పేకాట శిబిరాలు, గుండాటతో పాటు హోటళ్లు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటన్నిటికీ వారు నిర్వాహకులకు లక్షల్లో చెల్లిస్తారు. ఇది వారానికి అదనపు ఆదాయం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రూరల్లో కోడి పందాలు, గుండాట, పేకాట శిబిరాలకు జరుగుతున్న ఏర్పాట్లు చూసి ఎస్పీ చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. ఈసారి పవన్ కళ్యాణ్ పరువు జూదంలో కలవడం ఖాయమని వైసీపీ టార్గెట్ చేస్తోంది.